ఇక రాజమండ్రి విషయానికి వస్తే, రూరల్ విషయానికి వస్తే, టీడీపీ కార్యకర్తలు, నేతలు, ప్రజలు ఎంతో అసహించుకుంటున్నారు ఈరోజు బుచ్చే చౌదరి గారిని. ఎందుకంటే ఆయన ఆవిర్భావం 1982 నుంచి కూడా ఈ 2024 దాకా అతనే సీటు తెచ్చుకోవడం, ఓడినా గెలిచినా ఇంకెవరు మాకు గతి లేదు అన్నట్టుగా ఆ పార్టీ అతనికి ఇవ్వడం. బహుశా చంద్రబాబు నాయుడు ఏమైనా అభ్యంతరకర చిత్రాలు అతని దగ్గర ఉండిపోయి తెచ్చుకోగలుగుతాడు ఎన్నాళ్ళుగా అతను సీటు. ప్రతిసారి కూడా ఒక 3-4 దఫాలుగా ఇదే నా చివరిసారి, నేను మళ్ళా ఎలక్షన్లో పోటీ చేయను, నన్ను సాయం పట్టేయండి బాబు అని చెప్పి అందరిని బతిమాలుకుంటాడు, వేడుకుంటాడు. నెగ్గిన తర్వాత వెంటనే అమెరికా చెక్కేస్తాడు. ఎవరిని చూసిన దాఖలాలు ఉండవు. అసలు రాయమండ్రి రూరల్ అంటేనే తెలియని పరిస్థితిలో ఉన్నాడు అతను. రాయమండ్రి రూరల్ ప్రజలు చాలా మందికి బుచ్చే చౌదరి గారు తెలియదు. ఎందుకంటే ఈయన ఏనాడు పర్యటించలేదు, ప్రజల కష్టాలు వినలేదు. ఏదో పిల్లి దెబ్బలాడుకుంటే కోతట్టు పోయినట్టుగా అతను అప్పుడప్పుడు రూరల్లో గెలిచిపోయి వచ్చాడు ఆయన. ఇదే చివరిసారి అంటాడు. తర్వాత ఈరోజు వాళ్ళ అమ్మాయి కూడా తిరుగుతుందని తెలిసింది. అమ్మా మీరు వెళ్ళేటప్పుడు మీ నాన్నగారు కూడా టికెట్ బుక్ చేసి శాశ్వతంగా, ఇక ఆయన అమెరికాలో ఉండిపోతాడు. ఎందుకంటే ఇక్కడ ఊరు పొమ్మంటుంది ఆయన్ని, ఎవరికి అవసరం లేదు. మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన, వార్ వన్ సైడ్. నిజమే, వార్ వన్ సైడ్. ఆ వన్ సైడ్ కూడా చెల్లుపోయిన వేణుగారికి. చెల్లుపోయిన వేణుగారు అఖండ మెజార్టీతో గెలవబోతున్నారు. ఎందుకంటే మీరు 10 ఏళ్ళు ఉన్నా, 30 ఏళ్ళు ఉన్నా, 50 ఏళ్ళు ఉన్నా సరే ఎవరి ముఖం చూసిన పాపాన్ని పోలేదు. మీరు ఏదో రేవులో తాడి చెట్టులా అలా ఎదిగారు, మర్రి చెట్టులా ఎవరిని ఎదగలవలేదు. వేణుగారు వచ్చి రావడంతోనే చెల్లిపోయిన వేణుగారు, ఆయన ట్రబుల్ షూటర్, ఆయనకి మంచి పేరుంది ఆయనకి. ఆయన భాష బాగుంటుంది, మనసు బాగుంటుంది. ఎవరు కష్టమన్నా సరే తలుపులు తెరిచి ఉంటాయి, ఎవరు కష్టమన్నా సరే పలకరించి వస్తాడు ఆయన. ఎవరు కష్టమన్నా సరే ఆ కష్టం పోయేదాకా కూడా పోరాటం చేస్తాడు ఆయన. అటువంటి వ్యక్తి వచ్చి రావడంతో, అంటే 3 నెలలు కూడా అయిందో లేదో, డ్రైనేజ్ ఎంత అస్తవ్యస్తంగా ఉందో రూరల్లో దాని మీద దృష్టి పెట్టాడు, రోడ్ల మీద దృష్టి పెట్టాడు, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాడు. ఎవరినైనా పేరు పెట్టి పిలవగలిగేంత సామర్థ్యాన్ని ఆయన తెచ్చుకోగలిగాడు. ఈ రోజు ప్రజలు ఇప్పుడు మిమ్మల్ని మర్చిపోయారు. చెల్లుపోయిన వేణుగారే తమ ఎమ్మెల్యే అనుకుంటున్నారు ఇప్పటికీ. అంటే ఈ మీ పరిస్థితి ఎలా ఉందంటే 80 ఏళ్ళు వస్తాయి మీకు. మ్యాటర్కి క్వార్టర్కి తేడా తెలియని పరిస్థితి వచ్చింది. 80 ఏళ్ళ వయసు వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు? ఏం తిండి తినాలా, ఎవరు వచ్చి నన్ను పలకరిస్తారా, ఇలాంటి పరిస్థితికి వచ్చేస్తారు. మీరేంటో ఇంకా నేనే నేనే నా కొడుకు వద్దు, నా కూతురికి వద్దు, మరో నాయకుడికి వద్దు, నేను మాత్రమే ఎమ్మెల్యే. జనసేన వాళ్ళు త్యాగాలకు సిద్ధపడాలంటే వాళ్ళు అనుకున్నారు మీరు త్యాగం చేసి వాళ్ళకి ఇస్తారేమో అనుకున్నారు. కందులు దుర్గేష్ గారిని మీరు పొమ్మని పొగపెట్టిన విధానం తెలియదా ఎవరికి? ఈ రోజు మీకు గతి లేక మీ ప్రచార రథాలపై కూడా కందులు దుర్గేష్ గారి ఫోటో వేసుకుని తిరుగుతున్నారు. పెద్ద ఫోటో. మీ చంద్రబాబు నాయుడు లేదు, మీ తోక పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లేదు, కందులు దుర్గేష్ గారి పెద్ద ఫోటో వేసుకుని తిరుగుతున్నారు. మీరు జనం అంతా గమనిస్తున్నారు. అంటే టీడీపీ ఆది నుంచి అంతం చూసేదాకా కూడా ఉన్న ఏకైక నాయకుడు మీరే. సోవియట్ యూనియన్ లో మిఖాయిల్ గోర్బచ్చవ్ ఉండేవాడు, ఇప్పుడు రూరల్లో గోబుచో ఉన్నాడు, గోరంట్ల బుచ్చే చౌదరి గారు. మరో మాట ఏంటంటే, బుచ్చే గారి హయాంలో నరక కోపంలో ఉన్న రాయమండ్రి రూరల్ని కేవలం 3 నెలల్లో ఎంతో అభివృద్ధి చేసిన చెల్లుపోయిన వేణుగారు గెలవాలని, అఖండ మెజార్టీ తీసుకురావాలని ప్రజలు, మీ టీడీపీ కార్యకర్తలతో సహా, అలాగే మీరు కాపులకు ఎంతో దెబ్బేశారు కదా దుర్గేష్ గారిని నిర్వల్లాగా పంపేసి, ఆ కాపు జాతి కానీ అందరూ కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు అఖండ మెజార్టీ ఆయనకి రప్పించాలి అని చెప్పేసి. ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన చెల్లిపోయిన వేణుగారిని దీనికోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఏరి కోరి తీసుకొచ్చి ఇక్కడ సీట్ ఇచ్చారు. మీరేదో అన్నారే మొన్న నోరు జారి చెత్త మంత్రి అని, ఆ చెత్త మంత్రి అని మీరు అన్నందుకైనా మీ చెత్తని ఆ ప్రజలందరూ ఊడ్చేయబోతున్నారు. చెల్లిపోయిన వేణుగారి విజయం ఖాయం.